హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయ బ్లాగ్స్. అందరు ఎలా ఎవరు మేమైతే మస్తున్నాం, అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మొన్న అయితే ఊరి పోయినాం కదా. నిన్నైతే ఇల్లు అయితే చదిరిన ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయినా. మా వీడియోలో అయితే హోమ్ టూర్ అయితే చూపెట్టినాం కదా, ఇలా బీరువా టూర్ చూపిస్తున్నాను. నాకు తోచిన విధంగా అయితే శారీస్ తీసుకున్నాను. నా సెలక్షన్ ఎలా ఉందో చూడండి, చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అయితే మా బీరువా. ఈ బీరువాని తీసుకొని అయితే చాలా రోజులు అవుతుంది, అంటే మా పెళ్ళప్పుడు తీసుకుర్రు. పెళ్ళప్పుడు తీసుకుంటే ఇప్పుడు 11 years అవుతుంది మా మ్యారేజ్ అయ్యి. ఇక ఇక్కడ అయితే ఇరిగిపోయింది మా బీరువా అయితే. చూసి అయితే ఎక్రియకండి ఫ్రెండ్స్. ఇక మాకు కూడా తీసుకోవాలని ఉంది కానీ ఇక పైసలు అడ్జస్ట్ కాక తీసుకోలేదు. ఈరోజు అయితే మా శారీస్ ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి. వీడియో అయితే చివరి దాకా చూడండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్స్ అయితే వేయండి. చాలా తీస్తున్నా. ఇక ఇక్కడ ఇరిగిపోయింది, కింది డోర్ కూడా ఇరిగిపోయింది. ఇక నా శారీస్ అయితే చూపిస్తాయి ఇప్పుడు. ఇక ఈ శారీ అయితే మా బిడ్డ పుట్టినప్పుడు ఎంటికలు తీస్తారు కదా, ఎంటికలు తీసినప్పుడు అయితే 11 months ఎంటికలు తీసినప్పుడు అయితే ఈ బియ్యం పోసిన చీరే, మా అమ్మ వాళ్ళు బియ్యం పోసిరి చీరే. ఇక బ్లౌజ్ అయితే సింపుల్గా నేనే కుట్టుకున్నా. ఈ విధంగా అయితే కుట్టుకున్నా. సింపుల్గా నాకు డిజైన్స్ ఎక్కువ రావు, మామూలుగా వచ్చిన డిజైన్ అయితే పెట్టుకున్నా. ఇక సింపుల్గానే పెట్టుకున్న డిజైన్ అయితే. ఇక ఈ చీర అయితే ఫస్ట్ పెద్దమ్మ పండుగ అప్పటిది, అంటే బియ్యములో పెడతారు కదా, మనం బియ్యం పోసినప్పుడు బియ్యములో పెట్టిన చీరే ఇది. ఇదైతే అప్పుడు ఫ్యాషన్ ఉండే ఈ చీర అయితే. ఈ చీరను కట్టుకుంటే అయితే మస్తు ఉంటుంది. ఇప్పుడు కొంచెం పాత అయింది కదా, కొత్తలో కట్టుకున్నప్పుడు అయితే మస్తు కొట్టిన చీర. ఈ బ్లౌజ్ అయితే నేను కుట్టుకోలే. ఇక బ్లౌజ్ అయితే ఈ విధంగా కుట్టుకున్నా, డిజైన్ పెట్టుకొని చూడండి. ఈ చీర కూడా కొనుక్కున్నా. ఇప్పుడు ఈ ఫస్ట్ ఫ్యాషన్ వచ్చినప్పుడు అయితే ఈ చీర కొనుక్కున్నా. దీనికి బ్లౌజ్ అయితే మగ్గం వర్క్ వేపించింది మా చెల్లి అయితే, అది కూడా చూపిస్తా. ఈ చీర అయితే ఇక మా మమ్మీ కొన్నది ఈ చీర. దీన్ని ఒకసారి అయితే కట్టిన, మా అడవిలో వాళ్ళ ఇంటికి పెద్దమ్మ పండుగ పోయినప్పుడు అయితే ఈ చీర కట్టిన. దీన్ని ఏమంటారు, సాఫ్ట్ పట్టు అంటారు. ఇక దీని వచ్చేసి అయితే బ్లౌజ్ ఇది బోట్ నెక్ పెట్టుకొని ఇట్లా హ్యాండ్స్కి అయితే ఈ డిజైన్ పెట్టిన. ఈ శారీ అయితే క్రష్. ఈ శారీ బతుకమ్మ పండుగది, పోయినసారి బతుకమ్మ పండుగది చీర అయితే. ఈ చీర తీసుకున్నా. ఈ చీర అయితే మా ఆయన అయితే ఇష్టంతో కొనిచ్చిండు, నారాయణ పట్టు. ఇక మా అనితకి మా కళ్యాణికి కూడా ఉంది. ఇక మా ఆయననేమో వేరే కొనుక్కోమండి, ఇదైతే మా ఆయనకు నచ్చింది. ఇదే తీసుకోమంటే ఇదే తీసుకుని మా ఆయన ఇష్టమే నా ఇష్టం అని చీర అయితే తీసుకున్నాను నేనైతే. మా ఆయనకైతే నచ్చింది చీరే. చీర అయితే బాబు పెళ్ళికి తీసుకోర్రు ఈ చీరే, ఫ్యాన్సీ చీరే. ఇట్లా ఉంది ఫ్యాన్సీ చీరే. మా అత్తమ్మ అయితే తీసుకుంది మా మరిది పెళ్ళికి. ఇక ఇదైతే పెద్దమ్మ పండుగ చీరే, అప్పుడైతే సింపుల్గానే తీసుకున్నా, బియ్యం పోసిన చీర ఇదైతే. ఈ చీర అయితే మా అమ్మ నేను ఆన్లైన్ బుకింగ్. ఇదైతే మస్ట్ మా అమ్మ చేసుకుంది, ఇట్లాంటిది కానీ గ్రీన్ కలర్ది. దాన్ని చూసి అయితే మా అమ్మ కూడా నాకు కూడా వేసింది. ఇది ఆన్లైన్ చీర, ఇది కాటన్. ఈ చీర అయితే రాఖీల పుణ్యానికి పెట్టింది మా మమ్మీ అయితే, రాఖీల పండుగ పెట్టింది చీర. ఇక దీని బ్లౌజ్ అయితే పింక్ కలర్ ఇట్లా నాడాలు పెట్టి ఇట్లా పెట్టిన. ఇక దీన్ని ఉట్టిగానే సింపుల్గా పైపింగ్ అయితే వేసిన ఈ బ్లౌజ్ని చూడండి. ఈ చీర కూడా ఫస్ట్ పెద్దమ్మ పండుగకి, అంటే ఫస్ట్ పెద్దమ్మ పండుగకి మా అమ్మ వాళ్ళ పండుగ లేకపోతే మా పెద్దత్తోళ్ళు పోసిరు, అంటే మా అమ్మమ్మ వాళ్ళు. ఇక ఫస్ట్ అయితే ఇక సింపుల్గానే తీసుకున్నా ఈ వర్క్ చీర. ఈ చీర అంటే నాకు చాలా ఇష్టము, కట్టుకుంటే అయితే మస్తు పడుతుంది. ఇక దీని బ్లౌజ్ అయితే సింపుల్గానే ఉంది, ఇట్లా స్టోన్స్ పెట్టిన, రౌండ్ నెక్ పెట్టేసి స్టోన్స్ పెట్టిన. ఇక ఈ చీర అయితే 2 years బ్యాక్ దసరా బతుకమ్మ పండుగ చీర, అంటే దసరా రోజు ఇది అయితే మా ఆయన కొనిచ్చిండు. నేనైతే ఈ చీర అనుకున్నా, మా ఆయన నేనేమో వేరే చీర తీసుకుందాం అనుకున్నా. ఇదైతే మా ఆయన తీసుకోమన్నాడు, అదే చీర తీసుకున్నా. ఇక దాని మీద బ్లౌజ్ ఇది ఇట్లా సింపుల్గా లైసెన్స్ అయితే కుట్టా దీన్ని.
ఇక చీర అయితే మా పెద్దమ్మ బిడ్డ పెళ్ళికి తీసుకుంది మా అమ్మ. పేపర్ కాటన్ మా అక్క పెళ్ళికి అయితే తీసుకుంది చీర. ఈ చీర అయితే రాఖీల పున్నం కావచ్చు, రాఖీల పున్నానికి ఇదైతే తీసుకుంది. ఇలా ఉంది చీర. చీర అయితే బాగుంది. చీర అయితే ఇది కూడా బతుకమ్మ పండుగకి దసరా రోజు కట్టుకొని తీసుకున్నాము. దసరా చీర ఇది 2 years బ్యాక్ దసరా. ఇక ఈ చీర అయితే మా ఆయన పోయినసారి దసరాకు కొనిచ్చిండు. నేను కూడా ఇదే చీర తీసుకుంటాను, మా ఆయన కూడా ఇదే చీర తీసుకోమని చెప్పిండు. ఇట్లాంటిది మా అనిత కూడా ఉంది. నన్ను చూసి మా అనిత కూడా తీసుకొచ్చుకుంది. బాగుంది చీర అయితే, నాకు నచ్చింది. ఈ చీర పట్టుచీర అయితే మా కళ్యాణ్ పెళ్ళికి అయితే బియ్యం పోసిరు వాళ్ళ అమ్మ వాళ్ళు. ఇదైతే బియ్యం పోసిన చీరే. ఉంది. ఈ చీర అయితే మా అమ్మ బతుకమ్మ పండుగ తీసుకుంది. అయితే మా చిట్టి పుట్టినప్పుడు అయితే అన్నే ఉన్నాం. ఫస్ట్ టైం బతుకమ్మ పండుగకి. పెళ్ళైనప్పటి నుంచి అయితే ఎన్నే ఉండుంటి. ఈ ఆడుండులో ఈ చీర అయితే తీసుకుంది. మా చెల్లెకన్నా నాకన్నా అవుతుంది అని తీసుకుంది. ఈ చీర అయితే నేనే కట్టుకున్నా. ఇక చీర అయితే పెళ్ళప్పుడు బియ్యం పోసిన చీరే. ఇది అప్పుడు ఫ్యాషను 11 years బ్యాక్. చీర మా అత్తమ్మకి నాకు సేమ్ చీరే. చీర అయితే ఇలా ఉంది చూడండి. ఇంకా ఈ చీర అయితే బతుకమ్మ పండుగదే. ఇది కూడా ఆన్లైన్ బుకింగే. అలా ఆన్లైన్లో చూపిస్తే బాగా అనిపించింది, తీసుకున్నా ఈ చీర అయితే. మరి అవన్నీ బతుకమ్మ పండుగ చీరలే. నేను ఉట్టప్పుడు తీసుకున్నామా, బతుకమ్మ పండుగ అప్పుడే తీసుకున్నాం. ఏం తీసుకున్నా గవే ఉన్నాయి. ఉట్టప్పుడు నేనేం చీరలు తీసుకోలే, ఓన్లీ డైలీ వేర్ చీరలు తీసుకున్నా. అన్ని బతుకమ్మ పండుగ చీరలే. వీళ్ళైతే మంచిగా నిమ్మలంగా దాచిపెట్టుకుంటారు. దాచిపోయి పచ్చిరలు ఏమన్నా కడతామా? ఈ పచ్చిరలు కట్టలేం కదా, ఎప్పుడన్నా ఎటన్నా పోతేనే కట్టుకుండు. ఇక ఈ చీర అయితే మా అమ్మమ్మది. అయితే మా అమ్మమ్మ నాకు పైసలు ఇవ్వమంటే ఈసలు కానీ చీర అయితే కొనిచ్చింది. ఇక గుర్తుకు ఉంటుందని ఇక ఈ చీర అయితే కొనిచ్చింది. ఇదైతే మా అమ్మమ్మ కొనిచ్చిన చీరే. చాలాసార్లు పైసలు ఇచ్చింది కానీ నేనే తీసుకోలేదు. ఇక చీర కొనియా అంటే ఇక ఈ చీర కొనిచ్చింది. ఇవైతే డైలీ వేర్ శారీస్. ఏమన్నా పెట్టినా కదా, బ్లౌజ్ అయితే కుట్టినా కదా, ఇది అదే చీరే. ఇదైతే మా తమ్మిని అంటే కళ్యాణ్ తమ్మిని హాస్పిటల్కి పోయినప్పుడు సిద్దిపేటలో తెచ్చుకున్నాం చీరే. ఈ డైలీ వేర్కి సన్న బియ్య కట్టుకుంటాం కదా, మొన్న వీడియోలో కూడా పెట్టినా కదా, ఇది డైలీ వేర్ చీరే. ఇక ఈ చీర అయితే మా ఊళ్ళో అంగడిలో అయితే తీసుకున్న ఈ చీరను. దీనికి 300. ఇది కూడా సేమ్ అంగట్లోనే తీసుకున్నా. ఇది కూడా చూపెట్టినా మీకు. ఈ చీర అయితే మా మమ్మీకి నాకు సేమ్ ఉంది. మా మమ్మీ తీసుకుంది. గజ్జులకు పోయినప్పుడు అయితే మా మమ్మీ తీసుకుంది. సేమ్ ఉండాలని తీసుకో అంటే తీసుకుంది ఈ చీర అయితే. ఇది ప్లెయిన్ శారీ. ఫ్యాషన్ వచ్చినప్పుడు అయితే చీర తీసుకున్నా. ప్లెయిన్ శారీ ఇది. ఇవైతే డైలీ వేర్ శారీస్. మా మమ్మీ 2 తీసుకుంది, నాకు 2 తీసుకొచ్చింది ఇట్లాంటి చీరలు అయితే. ఇదొకటి. దీని బ్లౌజ్ అయితే ఉట్టిన సింపుల్గానే కుట్టుకున్నా, లైస్ వేసి. ఇట్లా లైస్ వేసి కుట్టుకున్నా దీన్ని.
ఇగో ఇది కూడా ఈ 2 శారీస్ తీసుకుంది. మా మమ్మీకి 2, నాకు 2 అయితే 2 శారీస్ తీసుకున్నాం. ఇగో ఇట్లుంది, బాగుంది ఈ చీర అయితే. మళ్ళీ మెత్తగా ఉంది ఇట్లా ఈ చీర అయితే. ఇచ్చి వచ్చి మగ్గం వర్క్ అయితే మా షెల్ వేసింది. ఇది వర్క్ బ్లౌజ్ దాని మీద మగ్గం వర్క్ అని చెప్పినా కదా, ఇది అదే మగ్గం వర్క్ శారీ. ఇదైతే రాఖీల పున్నమ్దని చెప్పినా కదా, డిజైన్ అయితే ఇట్లా పెట్టుకున్నా. ఇట్లా సమస్యలా డిజైన్ పెట్టి పైపింగ్ వేసేసి ఇట్లా లైస్ అయితే వేసిన. ఇదేమో ఇప్పుడు దాని మీద చీరే. ఇవన్నీ బ్లౌజెస్ అన్నీ నార్మల్గానే పెట్టుకున్నాం. ఇదేమో నారాయణ పట్టు శారీ మీది. ఇదేమో క్రష్, సింపుల్గానే కుట్టుకున్నాం బ్లౌజెస్ అయితే. ఇదేమో ప్లెయిన్ శారీ మీది. ఇదేమో మా మమ్మీ తీసుకుందని చెప్పిన కదా, ఇది ఫస్ట్ బియ్యం పోసిన చీర మీది, సెకండ్ పెద్దమ్మ పండుగది. ఇదైతే బతుకమ్మ పండుగ మా ఆయన తీసుకోమని చెప్పిన కదా, దాని మీద బ్లౌజ్. ఇదైతే ఇట్లా డిజైన్ అయితే పెట్టిన, మొగ్గలాగా పెట్టేసి దానికి ఇట్లా పూసలు కుట్టిన. ఇట్లా లైస్ అయితే డిజైన్ లాగా వేసిన. ఇది మా అమ్మమ్మ కొనిచ్చిన చెప్పిన కదా, ఇది బ్లౌజ్కి అయితే ఈ డిజైన్ ఇట్లా పెట్టుకున్నా, మొగ్గలాగా పెట్టేసి పైపింగ్ వేసిన. ఇది ఫస్ట్ బతుకమ్మ పండుగ మా బిడ్డ పుట్టినప్పుడు బతుకమ్మ పండుగ మా అమ్మ తీసుకున్న శారీ మీది. ఇట్లా స్టెప్స్ పెట్టేసి దానికి పూసలు అయితే పెట్టిన. దీనికి వచ్చింది డిజైన్ అయితే ఇట్లా కుట్టుకున్నా. ఇదేమో మా కళ్యాణ్ పెళ్ళికి బియ్యం పోసిన, వాళ్ళ అమ్మ వాళ్ళు బియ్యం పోసిన చీరది. అప్పుడు ఫస్ట్ నేర్చుకున్నాడు. ఇది కూడా గోల్డ్ కలర్ బ్లౌజ్, మా తమ్మ తీసుకుందని చెప్పిన చీర. బ్లౌజ్ ఖరాబ్ అయితే ఇది అయితే తీసుకున్నా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక నాకు ఉన్నంతలో అయితే నేను శారీస్ తీసుకున్నా. నా శారీస్ ఎలా ఉన్నాయో చూసి చెప్పండి, కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి.